హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈ రోజు మనం బెండకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ఎవరైనా ఇష్టంగా తినే బెండకాయ ఫ్రైని క్రిస్పీగా ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా బెండకాయలను తీసుకొని నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు దొడ్డుగా కట్ చేసుకున్న బెండకాయలు లోపల పచ్చిగా ఉంటాయి. అదే సన్నగా కట్ చేసుకున్నట్టయితే డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి. బెండకాయలు కట్ చేయడం అయిపోయింది. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయలను వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని బెండకాయలు మాడకుండా గరిటెతో అటు ఇటు కలుపుకోవాలి. బెండకాయలని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వాటిని మాడకుండా చూసుకోవాలి. మాడినట్లయితే టేస్ట్ చేంజ్ అవుతుంది. బెండకాయలు బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ని సిమ్ లో పెట్టుకోవాలి. బెండకాయ వేగినట్లే వేరే ప్లేట్ లోకి తీసుకుందాం. ముందు చూపెట్టిన విధంగా మొత్తం కట్ చేసుకున్న బెండకాయలను ఫ్రై చేసుకోవాలి. సాంబార్ లేదా పప్పులోకి ఈ బెండకాయ ఫ్రైని నంచుకుంటే బాగుంటుంది. ఈ ఫుల్ రెసిపీ చూసాక మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. బెండకాయ మొత్తం డీప్ ఫ్రై చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు అదే నూనెలో పల్లీలు వేసుకోవాలి. నూనెలో వేయించుకున్న పల్లీల వల్ల బెండకాయ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. వీటిని అసలు స్కిప్ చేయకండి. నేను వీడియోలో చూపించిన విధంగా పల్లీలను ఎర్రగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కరివేపాకును క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ మంచిగా వస్తుంది. కరివేపాకు వేగినట్టే వేరే ప్లేట్ లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే నూనెలో 4 పచ్చిమిర్చీలు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన మిరపకాయలను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న మిశ్రమంలోకి తగినంత ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా పట్టించాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా క్రిస్పీగా వేయించుకున్న కరివేపాకును స్మాష్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం వేయించుకున్న పచ్చిమిర్చి కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే క్రిస్పీ బెండకాయ ఫ్రై రెడీ.